రైట్. రాష్ట్రంపై కమలం నజరట. కసరత్తు వేగవంతం చేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం అంతర్గత సమస్యల పరిష్కారంపై దృష్టి అధికారమే లక్ష్యంగా హైకమాండ్ ప్లాన్. త్వరలో చేరికలు, ఆందోళన కార్యక్రమాల కార్యాచరణ. నిజంగా మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. రాష్ట్రంలో అభిష్టం టీం అని వచ్చింది. ఆ టీం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక సర్వే నిర్వహించబోతోంది. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో, జిల్లాల వ్యాప్తంగా కూడా డైరెక్ట్గా పంట పొలాల దగ్గర కూడా రైతుల దగ్గరికి వెళ్ళి అసలు బీజేపీ పైన వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రెండు ప్రభుత్వాలను చూసిరు. మరి బీజేపీ పార్టీని మరి ప్రజలు మొగ్గు చూపే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరగబోతుంది? బీజేపీ పైన వాళ్ళ అభిప్రాయం ఏంది? బీజేపీని ఇష్టపడతా ఉన్నారా, స్వాగతిస్తూ ఉన్నారా? వాళ్ళ ఏదైతే వాళ్ళ ప్రాంతంలో, నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే ఆ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఆ బీజేపీ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు, ఆ బీజేపీ తరపున గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలు మరి నిజంగా ఇక్కడ పని చేస్తూ ఉన్నారా? ఈ సంక్షేమ పథకాలు అన్నీ అందుతూ ఉన్నాయా? ప్రభుత్వం ఇస్తుందా? లేకపోతే మీ ఎమ్మెల్యే వేరు, మీ ఎంపీ వేరు అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఆపి ప్రయత్నం చేస్తుందా అంటూ కూడా రకరకాల ఒక అభిష్టం టీం తీసుకొచ్చి సర్వే చేయించి, సర్వే తర్వాత బీజేపీ ఎక్కడ ఎవరిని పోటీ చేయించాలని చెప్పేసి ఈ విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి ఇంకా ఎటువంటి ప్రణాళికలు చేయబోతుందో. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కసరత్తును వేగవంతం చేసిందట. ప్రజల ఆమోదం పొందడానికి ముందుగా పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకునే పనిలో నిమగ్నమైంది. కీలక నేతల మధ్య సమన్వయం, ఆధిపత్య పోరు, విభేదాలు ఉండకుండా వారిని కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాలని కృషి చేస్తున్నది. మొదట ఈ పని ఎంపీల దగ్గర నుంచి ప్రారంభించగా ఇప్పటికే బండి ఈటెల మధ్య ఉన్న సమస్యలపై 2-3 దఫాలుగా హైదరాబాద్, ఢిల్లీలో చర్చలు జరిగాయి. తద్వారా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంపై సీరియస్ దృష్టి పెట్టామని సంకేతాలు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద కీలక రాష్ట్రాల్లో సైతం పార్టీ అధికారంలోకి రాగలిగినప్పుడు పార్టీ బలమైన మూలాలు ఉన్న తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేమని ఆ కేంద్ర నాయకత్వం ప్రశ్నిస్తున్నదట. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంగా నిర్ణయించి ఇదే విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి కీలక నేతలకు స్పష్టం చేస్తున్నదట. ఏదైతే ముందుగా మనం మార్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఎంపీలను కావచ్చు, ఎమ్మెల్యేల మధ్య వైరుధ్యాలు ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళే చాప కింద నీళ్ళ కూడా వాళ్ళ కొట్లాటలు పెరిగిపోతూ ఉన్నాయి. వీళ్ళందరూ ఫస్ట్ సంధానించాలి, లేకపోతే ఫస్ట్ వాళ్ళందరూ ఒక్కటి చేసి అందరం ఒకటైతేనే పోరాటం చేసి తెలంగాణలో అసెంబ్లీలో బీజేపీ జెండా పాతగలం. కానీ అప్పటిదాకా ఇబ్బంది అని చెప్పేసి ముందుగా ఎంపీల నుంచి స్టార్ట్ చేసిరట. మనం కూడా చూసుకున్నాం. పోయిన నెల బండి సంజయ్ని ఈటెల కలవడం, తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి హస్తినాకి వెళ్ళి ఆ బండి సంజయ్ నివాసానికి విందుకి ఆ ఈటెల వెళ్ళి కలవడం, ఇటువంటి పరిణామాలు అయితే నిజంగా చోటు చేసుకుంటామని నిజంగా కలిసిపోతే వీళ్ళ యొక్క వర్గాలు కలిసే అవకాశం ఉంది. తర్వాత బీజేపీకి కూడా ఒక బీసీ అనేటువంటి బలం ఆ బీజేపీకి రాబోతుందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఒక పశ్చిమ బెంగాల్లోనే అంటే అసలు పశ్చిమ బెంగాల్లో మనం సాధించగలుగుతామా, సీట్లు అక్కడ గెలవగలుగుతామా, అసలు అక్కడ అసెంబ్లీ స్థానాన్ని మనం చేజిక్కుంచుకోగలుగుతామా అని చెప్పేసి ఆలోచించుకున్నాం. అంత పెద్ద ఆలోచనలు ఉన్నటువంటి అసలు అంతు చిక్కనటువంటి పశ్చిమ బెంగాల్ని మనం చేతిలోకి తీసుకున్నాం. కానీ తెలంగాణను ఎందుకు సాధించుకోలేకపోతున్నామని చెప్పేసి ఆ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీని క్వశ్చన్ చేసిందట. అలాగే అగ్రనేతల పర్యటన. రాష్ట్రంలో 3 రోజుల పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించడం ద్వారా సానుకూల సంకేతాలు ఇచ్చారట. గత వారమే ఆయన పార్టీ ఎంపీలతో సమావేశమై మరోసారి జాతీయ పార్టీ ఉద్దేశాన్ని వివరించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి పనిచేయాలని సమన్వయం చేసుకోవాలని, తద్వారా రాబోయే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారట. తాను మరోసారి రాష్ట్రానికి వస్తానని, తనతో పాటు జాతీయ నేతలు సైతం వస్తారని తెలిపారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను ఆహ్వానించాలని, వారిని కలుపుకోవాలని, అలా అయితేనే విజయం సాధిస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. వారిని కాకుండా అడ్డుకుంటే ఊరుకోమని అందరినీ చేర్చుకోవాల్సిందని స్పష్టం చేశారట. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై పోరాడాలని, దీనిపై త్వరలోనే భారీ ఆందోళన కార్యాచరణ చేపట్టాలని నితిన్ నబీన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. నిజంగా నితిన్ నబీన్ అగ్రనేత అయినటువంటి నితిన్ నబీన్ మొన్న జాతీయ అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత మొన్న రీసెంట్గా పోయిన నెలలో తెలంగాణ కూడా వచ్చి చాలామందిని కలిసేటువంటి ప్రయత్నం చేసిండు. వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల కావచ్చు, అసలు తెలంగాణలో బీజేపీ అధికారం ఏ విధంగా తీసుకురావాలి, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర స్థాయి కార్యకర్తల నుంచి గ్రామీణ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల వరకు ఏ విధంగా పనిచేయాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, మనం ఎటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినాం, అసలు ఏమి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవాలి అని చెప్పేసి కూడా నితిన్ నబీన్ మొన్న వచ్చి మాట్లాడడం తెలుస్తుంది. అలాగే ఇంకోసారి కూడా రాబోతా ఉన్నా. అలాగే నాతో పాటు ఇంకా కేంద్ర నాయకత్వాన్ని కూడా కొందరిని తీసుకురాబోతున్నా. ఖచ్చితంగా తెలంగాణ పైన అందరం గ్రిప్పు సాధించాల్సింది అంటూ కూడా ఇక్కడ కేంద్ర వర్గం అయితే చెప్తా ఉందట.
అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేలా ఎస్ఐఆర్ తర్వాత రాష్ట్రంలో జరిగే జిహెచ్ఎంసీ సహా ఇతర కార్పొరేషన్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికల్లో పట్టు పెంచుకోవడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం సులువు అవుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. నగరంలోని 3 కార్పొరేషన్లు, వరంగల్ కార్పొరేషన్లపై కమలదళం ఆశలు పెట్టుకుంది. 2 నియోజకవర్గాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావడం పైన కార్యాచరణ త్వరలో ఖరారు చేయనున్నారు. 11 జిల్లాలు, వరంగల్ నియోజకవర్గ పరిధిలో 9 జిల్లాలు, హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. దీంతో సగం రాష్ట్రం కంటే ఎక్కువగానే వీటి పరిధిలో ఉన్నందున పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకొనుందట. హామీ ఇస్తేనే అంటున్న నేతలు. పార్టీలో కొత్తగా చేరే వారికి ఎలాంటి హామీలు ఇవ్వమని, టికెట్ల గురించి తర్వాత చూస్తామంటూ కీలక నేతలు చెబుతుండడంతో పార్టీలో చేరడం ఎందుకనే ప్రశ్నలు అనేక మంది వెంటాడుతున్నాయి. ఎన్నికల ముందు పార్టీ నాయకత్వం చేతులు ఎత్తేస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంతోనే అనేక మంది చేరాలని వెనుకడుగు వేస్తున్నారట. దీనికి సంబంధించి ఎక్కువగా అంటే మనం దృష్టి సారించాల్సిన అంశం ఏంటంటే జిహెచ్ఎంసీ రాబోయే ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీ పైన, ఈ కార్పొరేట్ ఎలక్షన్ల పైన, అలాగే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మండల ప్రాంతాల్లో ఉండేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల పైన మనం దృష్టి సారించాలి. అవి సాధించగలిగితే ఖచ్చితంగా వాటి నుంచి ఆ స్థానాన్ని మనం గెలవగలిగితే వాటి నుంచి మనం ప్రజల్లోకి ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ప్రజలకు చాలా దగ్గర అయిపోతాం. మన యొక్క సంక్షేమ పథకాలు చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాం. అలాగే ఏదైతే కొత్త పార్టీ అంటే వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా స్వాగతించండి, వాళ్ళను ఇబ్బంది పెట్టకండి. అంటే ఏదో ఒకటి ఇస్తామని చెప్పండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది అంటే ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇస్తామో లేదో అని చెప్పేసి హామీ ఇస్తారో లేదని చెప్పి చాలామంది రావట్లేదు. ఖచ్చితంగా పలానా ఏరియా పలానా కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక వ్యక్తి ఆ మెయిన్ నాయకుడు వస్తే దానికి చాలా క్యాడర్ ఉంటే ఆ వ్యక్తి ఆ ఏరియాను టికెట్ అడుగుతూ ఉన్నాడు. కానీ ఆ ఏరియాలో ఆల్రెడీ ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ విధంగా అక్కడ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మరి దీని గురించి కూడా ఆలోచించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నారట. సంస్థాగతంపై దృష్టి. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈ నెల 15 కల్లా పార్టీ కమిటీలను కూడా పూర్తి చేయాలని, మండల స్థాయి వరకు కమిటీలు, మోర్చాల కమిటీలన్నిటికీ పూర్తి చేయాల్సిందేనని ఇప్పటికే హైకమాండ్ స్పష్టం చేసింది. ఇటీవలే 3 జిల్లాల అధ్యక్షులను నియమించారు. కమిటీలు ఏర్పాటు చేయడమే కాదు, కమిటీల సమావేశాలు కూడా క్రమ తప్పకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించారట. సెప్టెంబర్లో మరోసారి జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 15న ఘనంగా నిర్వహించారట. ఈసారి కూడా కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. కార్యక్రమానికి కేంద్రంలోని కీలక మంత్రిని ఆహ్వానించినట్టు తెలిసింది. అనంతరం వరుసగా వచ్చే వినాయక చవితి, నవరాత్రులు, బతుకమ్మ పండుగలకు కూడా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందట. ఈ అయితే సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం కోసం, బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం ఈ నెల 15 కల్లా పార్టీ కమిటీలన్నీ పూర్తయిపోవాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించినవి కావచ్చు, పార్టీకి అనుగుణంగా పనిచేసే ప్రతి ఒక్క సంఘాలు అన్నీ కూడా కమిటీలు వేసేయండి. ఖచ్చితంగా రాష్ట్రంలో జరిగే సెప్టెంబర్ 15న జరిగేటువంటి విమోచన దినోత్సవం అని చెప్పుకొని కొందరు మాట్లాడుతారు, లేకపోతే దీనికి సంబంధించి విముక్తి అని కొందరు మాట్లాడతారు. ఈ దినోత్సవాన్ని మనకు పెద్ద ఎత్తున ఆ బీజేపీ ఆఫీస్లో పండుగలా జరుపుకుంది. అలాగే బోనాల పండుగతో పాటు బతుకమ్మ సంబరాలు అన్నీ కూడా ఒక పండుగలా చేసుకోవాలి. ప్రతి ఒక్క పండుగని బీజేపీ ఆఫీస్లో మనం చేసుకోవాలి అంటూ కూడా ఇక్కడ వాళ్ళకు చెప్పినట్టు తెలుస్తుంది. మరి చూడాలి మరి బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలామంది ప్రజలు కూడా ఇప్పటికే జెన్జీ సంబంధించిన ఉద్యమం ద్వారా ప్రజలైతే కొంచెం వ్యతిరేకంగానే ఉన్నారు బీజేపీ పైన. మరి బీజేపీని 2029లో అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా? ప్రజలు మరి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి మరి చూడాలి అసలు.